దయచేసి అదేవిధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. వన్ మినిట్ గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది. కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది. మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య 3 minutes లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్. అధ్యక్ష కొత్త సభ్యులం అధ్యక్ష, తెలిసి తెలుగు మాట్లాడుతుంటాం అధ్యక్ష, ఒక అవకాశం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా మాకు లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పంచాలనో గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష, అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ప్లీజ్. గంగుల కమలాకర్ గారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్న అధ్యక్ష. 3 సమస్యలు చెప్పిన వాళ్ళు ఆ 3 సమస్యలు సంబంధిత శాఖ మంత్రులకు పంపిస్తాం. మొదటిసారి సభ్యులు కాబట్టి 3 సమస్యలు ఇంపార్టెంట్. లక్ష్మీదేవి కాలువ సమస్య మాకు కూడా తెలుసు, మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాం. తప్పకుండా సంబంధిత మంత్రికి పంపిస్తాం. గౌరవ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష